మీ పిల్లలు పుట్టకముందే గర్భంలోనే వాళ్ళ స్కిన్ టోన్, ఐ కలర్, ఐక్యూ, ఈవెన్ బాడీ స్ట్రక్చర్ సెలెక్ట్ చేయవచ్చంటే నమ్మశక్యంగా లేదు కదా. కానీ ఇప్పుడు క్రిస్పర్ అనే జెనెటిక్ ఎడిటింగ్ టెక్నాలజీ వల్ల ఇది సాధ్యమవుతుంది. మనం మన ఆటోమొబైల్స్ అండ్ ఇతర వస్తువులను మనకు నచ్చినట్టు ఎలా అయితే కస్టమైజ్ చేసుకుంటున్నామో, అలాగే ఇప్పుడు మనకు పుట్టబోయే పిల్లలని గర్భంలోనే కస్టమైజ్ చేసుకోవచ్చు. కానీ ఇది ఒక మెడికల్ రెవల్యూషనా లేదా ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడమా అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రిస్పర్ అంటే క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్. వినడానికి చాలా కాంప్లికేటెడ్గా ఉన్నా సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక జెనెటిక్ ఎడిటింగ్ టూల్. డిఎన్ఏ ఎడిటింగ్ చేయడానికి ఒక పవర్ఫుల్ వే. ఇమాజిన్ వర్డ్ డాక్యుమెంట్లో స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్ట్ చేయడం లాంటిదే, కానీ ఇది మన జీన్స్లో. క్రిస్పర్ మన ఫ్యూచర్ని రీడిఫైన్ చేయబోతుంది, మెడిసిన్ నుంచి అగ్రికల్చర్ వరకు. ఈ రీసెంట్ టైమ్స్లో క్రిస్పర్ టెక్నాలజీలో మేజర్ బ్రేక్ త్రూస్ వచ్చాయి. సైంటిస్ట్ ఆల్రెడీ క్రిస్పర్ టెక్నాలజీని సికెల్ సెల్ ఎనీమియా, బ్లడ్ డిసార్డర్స్, క్యాన్సర్ లాంటి వాటిని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఫోకస్ మొత్తం హ్యూమన్ ఎంబ్రాయిస్ మీదకి వచ్చింది. అంటే గర్భంలోనే పిల్లల యొక్క జీన్స్ ఎడిట్ చేయాలనే ఆలోచనలు ల్యాబ్స్లో ఆల్రెడీ జరుగుతున్నాయి. ఈ డిజైనర్ బేబీస్ అనేది ఇప్పుడే కొత్తగా ట్రెండ్ అవుతున్న కాన్సెప్ట్ ఏమీ కాదు. ఆల్రెడీ 2018లోనే చైనాలో హీ జున్కియి అనే జెనెటిక్స్ ఇంజనీర్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జెనెటికల్లీ ఎడిటెడ్ ట్విన్స్ని క్రియేట్ చేశానని క్లెయిమ్ చేశాడు. ఇతను లూలు అండ్ నానా అనే ఇద్దరి ట్విన్స్ యొక్క డిఎన్ఏని హెచ్ఐవి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఎడిట్ చేశాడు. కానీ ప్రపంచంలో తలెత్తిన బ్యాక్లాష్ వల్ల చైనీస్ గవర్నమెంట్ ఇతన్ని జైల్లో వేసింది. క్రిస్పర్ టెక్నాలజీతో వివిధ రకాల వ్యాధులను అరికట్టడం పాసిబుల్ అవుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఒక కాయిన్కి ఎలా అయితే 2 ఫేసెస్ ఉంటాయో, అలానే క్రిస్పర్ టెక్నాలజీ వల్ల కూడా చాలా సమస్యలు తలెత్తే ఛాన్సెస్ ఉన్నాయి. జెనెటిక్స్ ఎడిటింగ్ వల్ల మన బాడీలో కలిగే అన్నోన్ మ్యూటేషన్స్ అండ్ లాంగ్ టర్మ్ రిస్క్ గురించి మనకి ఇంకా అవగాహన లేదు. అలాగే ఇప్పటికే మన ప్రపంచంలో వైద్యం అనేది చాలామంది మధ్యతరగతి మరియు పేద ప్రజలకు అందని ద్రాక్ష లాంటిది. సో ఇప్పుడు ఈ క్రిస్పర్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే వరల్డ్లో ఒక న్యూ కైండ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ క్రియేట్ అవుతుంది. అది ఎలా అంటే కేవలం రిచ్ పీపుల్ మాత్రమే ఈ టెక్నాలజీని ఎఫర్ట్ చేసి వాళ్ళ పిల్లల యొక్క జెనెటిక్స్ లైక్ ఇంటెలిజెన్స్ని అండ్ ఫిజికల్ ఎబిలిటీస్ని ఎన్హాన్స్ చేస్తే వారితో సామాన్య ప్రజల పిల్లలు పోటీ పడలేరు. సో ఇది ఒక న్యూ కైండ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీకి దారితీస్తుంది అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ క్రిస్పర్ టెక్నాలజీ ప్రపంచానికి మరియు మానవాళికి పెనుసవాళ్లను విసురుతుంది. ఫ్రెండ్స్, టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందాలి, బట్ ఎట్ వాట్ కాస్ట్? ఇట్ షుడ్ నెవర్ కాస్ట్ మోరల్ రెస్పాన్సిబిలిటీస్. మనం నెక్స్ట్ జనరేషన్ బేబీస్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాం, కానీ ఈ టెక్నాలజీ మాయలో మనల్ని మనం ఎక్కడో మర్చిపోతున్నాం అనడంలో సందేహం ఏమీ లేదు. క్రిస్పర్ ఈస్ చేంజింగ్ సైన్స్, సొసైటీ అండ్ హ్యుమానిటీ ఇట్ సెల్ఫ్. ఇది ఒక రెవల్యూషనరీ జర్నీ అండ్ వీఆర్ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇట్. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో మీ ఒపీనియన్స్ చెప్పండి. షుడ్ వి రియల్లీ బీ డిజైనింగ్ బేబీస్?